ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దీన్ని 2 ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఏంది? ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెర మీద తీసుకురావడం, ఎప్పుడు వాళ్ళ అక్రమాలు బయటపడితే అప్పుడు దీన్ని తెర మీద తీసుకురావడం, ప్రజల దృష్టిని మరల్చడం. ఇవాళ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు, రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను కేంద్ర బిందువు చేసి ఒక ప్రచారానికి లంఘించుకుంటే ప్రచారం ఇంకో వైపు పోతుంది, ప్రవాహం ఇంకో వైపు పోతుంది అనేటువంటి ఒక కుసిత బుద్ధితోనే వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామానే ఇది. కానీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఈ మూర్ఖపు ప్రభుత్వము, ఈ అహంకార ప్రభుత్వము, ఈ అజ్ఞానంతో కూడినటువంటి ప్రభుత్వము కుప్పకూలక తప్పదు. ప్రజలు భరించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఏ రంగంలో కూడా ఇచ్చిన ఒక హామీని కూడా నిలబెట్టుకుంటలేరు. ఇలా యాసంగి సీజన్ సగం అయిపోయింది, ఏళ్ళ దాకా రైతు బంధు గతి లేదు. ఈరోజు కూడా పిండి బస్తాల కోసం, యూరియా కోసం రైతులు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర, ప్రతి షాప్ దగ్గర, ప్రతి సొసైటీ దగ్గర బార్లు తిరిగి క్యూలలో నిలబడి ఉంటున్నారు. రైతు బంధు గతి లేదు, యూరియా గతి లేదు, మీరు ఇస్తామన్న పెన్షన్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, మహిళలకు గ్రామాలను పచ్చగా చేసి పరిశుభ్రంగా ఉంచితే ఆయా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ఇప్పించినటువంటి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 10 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీని బలోపేతం చేసి ట్రాక్టర్లు ఇప్పిస్తే, ట్యాంకర్ ఇప్పిస్తే, చెత్త వేసేటువంటి సెగ్రిగేషన్ షెడ్లు కట్టిస్తే ఇలా 10 లక్షల ట్రాక్టర్కు 1000 రూపాయల డీజిల్ పోయించడానికే గతి లేనటువంటి దీనస్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు. పైపెచ్చి అలా మున్సిపాలిటీలకు సంబంధించి అలా రాష్ట్ర ప్రజలందరూ కూడా, అన్ని మున్సిపాలిటీల ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒక విషయం. మిగతా ప్రభుత్వ చేతగాంతరం అవన్నీ ఒక ఎత్తు అయితే తీసుమార్గాన్ని వచ్చి అలా 10 ఏళ్ల కింద ఏర్పడినటువంటి జిల్లాలు, సౌలభ్యం కోసం ప్రజలకు ఏర్పడినటువంటి జిల్లాలు, పరిపాలన చక్కగా అందించేటువంటి పరిపాలనా కేంద్రాలు ఇవి ప్రజలకు అలవాటు పడ్డాయి. అటువంటి జిల్లాల్లో ఒకటి మన వనపర్తి. మొత్తం 33 జిల్లాలు ఏర్పడింది కేసీఆర్ నాయకత్వాన. మరి అది ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది? ఈ జిల్లాల కూర్పు సరిగా లేదు, వనపర్తి ఒక జిల్లానా అంత చిన్నది అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి 2 కేబినెట్ మంత్రులు, ఒక కేబినెట్ ర్యాంకులో ఉండేటువంటి వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు 3 బాధ్యత వహించాలి. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాను, వాళ్ళకి అవగాహన లేదు, ఆ స్థాయి లేదు. వనపర్తిని జిల్లా చేసినటువంటి కేసీఆర్ జిల్లాను, వనపర్తిని కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాను తీసేస్తా అంటుండే రేవంత్ రెడ్డి. జిల్లా వద్దనుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఓటేయాలి, జిల్లా కొనసాగాలనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ ను ఓడించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దిగజార్చడం కోసము